హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీతో ఈరోజు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా హెల్తీ కూడానండి. ఈవినింగ్ టీ టైంలో బయట స్నాక్స్ కొనడం కంటే కూడా ఇలా ఇంట్లోనే చాలా డిఫరెంట్ వెరైటీతో ఈజీగా అండ్ క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఇక్కడ అరకప్పు వరకు పెసరపప్పుని ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలా అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే మరో 3 టేబుల్ స్పూన్ల వరకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలా తురుముకుని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అల్లం తురుముని ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు ఉంటుంది, దీన్ని కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే దీనిలోకి స్వీట్ కార్న్, ఫ్రోజన్ బటానీ ఇలా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. మనం దీనిలోకి సాల్ట్ వేసాం కదా, ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలపడం వల్ల ఉల్లిపాయల్లోంచి వాటర్ రిలీజ్ అవ్వడం కోసం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దీన్ని అయితే వాటర్ ఏమీ లేకుండా ఇలా స్టైనర్ సాయంతో ఒకసారి బాగా వడగట్టుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా పల్స్ మోడ్లో కొంచెం 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తని పేస్ట్ కింద అయితే దీన్ని చేసుకోవసరం లేదు. మనం చేసే ఈ స్నాక్ రెసిపీలో ఇది పలుకుగా మనకి పంట కింద తగిలితేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్ ఉంది కదా, దీనిలోకి మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరగుప్పిడి వరకు ఇలా కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కొత్తిమీర ప్లేస్లో మెంతి ఆకుని వేసుకోవచ్చు, లేదా తోటకూరని వేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూరని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, ఆల్రెడీ వాటర్ అనేది బాగా రిలీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఊరిన వాటర్ని బట్టి మనం ఇక్కడ బియ్యపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొదట ఒక అరకప్పు వరకు బియ్యపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇన్ కేస్ సరిపోకపోతే మరో 2-3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఉల్లిపాయల నుంచి వాటర్ ఎంత రిలీజ్ అయిందో దాన్ని బట్టి చూసుకుంటూ బియ్యపిండిని అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మొత్తం బియ్యపిండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు చెయ్యి ఒకసారి వాష్ చేసేసుకుని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా చిన్న బాల్ సైజులో పిండిని తీసుకుని ఇలా రౌండ్గా వచ్చేటట్లు చుట్టుకోవాలి. మీలో చాలామంది మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద చుట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క బాల్ని ఈ విధంగా అయితే డ్రాప్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి ఈ విధంగా మెల్లగా టర్న్ చేసుకుంటూ వేపించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని వేపించుకుంటే లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే వేపించుకోవాలి. మీరైతే ఇది తప్పకుండా చేయాల్సిన రెసిపీ, చాలా హెల్దీ కూడా. వీటిని పల్లి చట్నీతో తినచ్చు, లేదా ఉత్తిగా కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా మంచి కారంతో వేడివేడిగా మంచి టీ టైంలోకి స్నాక్స్గా ఇవైతే ఉంటాయి. మరి మీరు ట్రై చేస్తారు కదా.